పార్లమెంట్లో కొన్ని పోలింగ్ కేంద్రాలలో ఈవీఎంను మొరాయించడంతో ఓటర్లకు ఇబ్బందులు తప్పట్లేదు. గంటల తరబడి తాము క్యూలైన్లో వేచి ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని, క్యూలైన్లో నిల్చున్న తమని కాదని నేతలకు సంబంధించిన వారు వస్తే మాత్రం వారిని లోపలికి పంపిస్తున్నారని ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓటర్ల వద్ద నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా లోక్సభ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియను అయితే ప్రశాంత వాతావరణంలో అయితే కొనసాగుతుంది. దాదాపుగా ఆదిలాబాద్ పార్లమెంటుకు సంబంధించి 16,50,000 మంది ఓటర్లు అయితే తమ ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు. దాదాపుగా ఇటు అధికారులు 2,200 పోలింగ్ కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు. సో దానికి మనం ఏదైతే ఒక పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. దాదాపు చూడొచ్చు ఉదయం 7 గంటల నుంచి కూడా ఇటు పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కావడంతో అయితే దాదాపుగా భారీ సంఖ్యలోనైతే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికైతే క్యూ లైన్లో అయితే బార్లు తీసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా తాము గత గంట సేపటి నుంచి కూడా ఇటు క్యూ లైన్లో వేచి ఉన్నప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా తమ ఓటు హక్కును అయితే వినియోగించుకోలేదని ఇటు ఓటర్లు అయితే తమ అసహనాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మనతో పాటు కొంతమంది ఓటర్లు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుంటాం. నో సార్, మేము 7:20 ఆ టైంలో వచ్చాము. నాట్ ఏ ప్రాబ్లం. బట్ ఇక్కడ ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను. బికాజ్ చాలాసేపటి నుండి చాలామంది వెయిట్ చేస్తున్నారు. మాకు తెలిసిన వాళ్ళని పంపించడం కరెక్ట్ కాదు. సో 60 years దే హ్యావ్ టు మెన్షన్ హియర్. అబోవ్ 60 years వీ కెన్ సెండ్ అలౌ. మనం పంపించగలుగుతాం. బికాజ్ ఎవ్రీ వన్ విల్ సే దట్ మాకు కాలు నొప్పులు ఉన్నాయి, మాకు నడుము నొప్పులు ఉన్నాయి అని ప్రతి ఒక్కరు చెప్పి వెళ్ళే అవకాశం ఉంది. సో వీ హ్యావ్ టు అరైజ్ దట్ వన్. So if they mention here, if 60 years people they can go, and if conceived peoples are there, pregnant women are there, వాళ్ళు నిల్చుంటున్నారు. సో ఒక్కరోజు కొంచెం పేషెన్స్తో those who are able to stand, they have to stand and they have to cast their vote. ఏం చెప్తున్నారు? ఓవైపు ఇటు పోలింగ్ ప్రక్రియనైతే లేట్ అవుతుంది, ఓటర్లు కూడా భారీగానైతే బార్లు తీసుకుంటారు. లేట్ అని ఏం లేదు. ఓకే, దే ఆర్ సెండింగ్, ఓకే, దట్ ఈస్ ఓకే. బట్ ఇంతకుముందు ఇప్పుడైతే ఓకే స్టాప్ అయిపోయింది. కానీ ఇంతకుముందు మేము వచ్చినప్పుడు మాత్రం మధ్యలో చాలామంది పీపుల్ వచ్చారు. ఆల్మోస్ట్ ఒక 15-20 మెంబర్స్ మధ్యలో వెళ్ళిపోవడం జరిగింది. సో దానివల్ల ఏంటంటే నిల్చోలేకపోతున్నారు. సో ఓకే, నవ్ ఇట్ ఈస్ ఓకే. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ ఓటు హక్కును ఎన్నోసారి వినియోగించుకుంటారు? సెకండ్ టైం. ఎట్లా అనిపిస్తుంది ఓటు హక్కును వినియోగించుకుంటారు? ఓకే, ఫైన్. ఎట్లా ఉన్నాయి ఫెసిలిటీస్? ఎట్లా ఉన్నాయి ఫెసిలిటీస్ అంటే కొంచెం నిల్చోవడానికి కొంచెం ఇబ్బంది ఉంది. చాలాసేపు నుంచి నిల్చోను. అమ్మ చెప్పండి అమ్మా, ఎట్లా ఉన్నాయి ఫెసిలిటీస్? ఎట్లా ఉన్నాయి మీకు ఇక్కడ? అంతా ఓకే, కానీ మధ్యలో వచ్చిన వాళ్ళని త్వరగా పంపిస్తున్నారు. కొంత అది ఒక్కటి చూసుకుంటే సరిపోతుంది అంతే. ఇది 4th టైం నేను యూజ్ చేయడము. ఓకే అండి, ఈరోజు ఎండ లేదు కాబట్టి సరిపోయింది. లేకపోతే నిలబడిన వాళ్ళకి, క్యూలో నిలబడిన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అంతే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా ఉన్నాయి ఇక్కడ పరిస్థితి మీ పోలింగ్? మేము శ్రీపాద సిటీ, ఇక్కడే మంచిర్యాల. ఫెసిలిటీస్ మాత్రం పువర్గా ఉన్నాయి. అంటే తెలిసిన వాళ్ళనైతేనే లోపలికి పంపిస్తున్నారు. కొంతమంది ఓల్డ్ పీపుల్ అంటే వాళ్ళకి కాళ్ళ నొప్పులు అవన్నీ ఉన్నా కూడా వాళ్ళని పంపలేదు. తెలిసిన వాళ్ళని అయితే లోపలికి పంపించారు. పాపులేషన్ ఎక్కువ ఉన్నప్పుడు ఈవీఎం మిషన్స్ కూడా ఎక్కువ ఉండాలి. లాస్ట్ టైం ఎమ్మెల్యే ఎలక్షన్స్కి ఇంతే, ఇప్పుడు కూడా ఇంతే. సో పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం ఈవీఎం మిషన్స్ అట్లీస్ట్ 2-3 ఉన్నా బాగుంటుంది. ఇక్కడ ఒకటే ఉంది. సో అందరికీ కష్టం అవుతుంది. మేము 7:30కి వచ్చాము, ఇంకా ఇక్కడే ఉన్నాం. చూడొచ్చు ఇటు ఓటర్లు కూడా చెప్తున్నది కూడా ఒకటే. పూర్తిగా ఓవైపు ఈ పోలింగ్ కేంద్రానికి సంబంధించి అధికంగా ఓటర్లు ఉన్నప్పటికీ కూడా కేవలం ఒక్క ఈవీఎంని ఏర్పాటు చేయడంతో ఇబ్బందులు పడుతున్నాం. అంతేకాకుండా రాజకీయ నేతలకు సంబంధించినటువంటి తెలిసిన వారు కనుక వస్తే వారిని లోపలికి పంపించడం వల్ల తామైతే ఇబ్బంది పడుతున్నాం. ఖచ్చితంగా అధికారులు దీనిపైన దృష్టి పెట్టి ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలనేసి ఇటు ఓటర్లు అయితే డిమాండ్ చేస్తారు.